పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఒక తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్ గమనించండి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL. ఆప్షన్స్: దీనిని మొదటగా 1886 ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. ఆప్షన్ 2 1926 దీన్ని హైదరాబాద్ నిజాం కొన్నాడు. ఆప్షన్ 3 నిజాం కాలంలో దీన్ని హైదరాబాద్ దక్కన్ అని పిలవడం జరిగింది. సో ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి సింగరేణి కాలరీస్ సంబంధించి రైట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ పైవన్నీ ఆల్ ద అబోవ్. ఎందుకంటే 1886 ఒక బ్రిటిష్ కంపెనీ తెలంగాణలో నాటి తెలంగాణలో బొగ్గును వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థ అది. తర్వాత దాన్ని అదే నిజాంల కాలంలో అంటే 1886లోనే హైదరాబాద్ దక్కన్ గా పేరు కూడా మార్చడం జరిగింది. నెక్స్ట్ 1926లో 7వ నిజాం దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ భారతదేశంలో భారత యూనియన్ లో విలీనమైన తర్వాత దీన్ని జాతీయం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇది టెట్ ఎస్పెషల్ టెట్ అండ్ డిఎస్ వాళ్ళకి సంబంధించి అండ్ ఇతర పోటీ పరీక్షలకు కూడా వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ జాగ్రఫీ నుండి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.